హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదితి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి ఉగాది పండుగని? నేనైతే చాలా సింపుల్గా చేసేసాను. ఈరోజు వ్లాగ్లో నేను ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది చూపిస్తూ, పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుండి ఐకేకి వెళ్ళాము. అక్కడ కూడా నేను వీడియో తీసానండి. ఐకేలో ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి, స్కిప్ చేయకుండా చూడండి. అలానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ అయితే 6కే లేచామండి మేము. యాక్చువల్గా అయితే 5కి 4కి అలా లేద్దాం అనుకున్నాను, బట్ అస్సలు మెలకు రాలేదన్నమాట. ఇంకా లేచిన వెంటనే రెడీ అయిపోయేసరికి 7:30 అయిపోయింది. నాకేంటంటే పూజ చేస్తే 5:30 ఆ టైంలోనే చేయాలనిపిస్తుంది. ఆఫ్టర్ 6 అయితే అస్సలు చేయాలనిపించదు. ఇంకా లేట్ అయిపోతుంది అనేసి మా హస్బెండ్ని పూజ చేయమని చెప్పేసి నేనైతే గుమ్మం పూజ అలానే మామిడాకులతో తోరణాలు కట్టేశానండి. ఇంకా నేను కూడా దేవునికి దండం పెట్టేసుకుని వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు స్పెషల్స్ ఏంటంటే బొబ్బట్లు, చింతపండు పులిహోర, ఇంకా ఉగాది పచ్చడి అంటే కామన్ కదా, ఇంకా ఈ 3 చేశాను. బొబ్బట్లు ప్రాసెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఇంక అందుకే నేను ముందు రోజు నైటే అంటే సోమవారం నైట్కే నేను గోధుమ పిండిని కలిపేసి పెట్టేసుకున్నాను. అలానే పూర్ణం పిండిని కూడా చేసేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ 6కే లేచానని చెప్పాను కదా, లేచిన వెంటనే చేసిన ఫస్ట్ పని అయితే ఈ పూర్ణం పిండిని గోధుమ పిండిని బయట పెట్టేశాను ఫ్రిడ్జ్ నుండి, కూలింగ్ పోతుంది అనేసి. ఇంకా స్టార్ట్ చేసే ముందు అయితే కొద్దిగా నెయ్యి వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక బొబ్బట్లు వేసేసానండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. మా హస్బెండ్ అయితే బయట తింటే ఎలాంటి టేస్ట్ వస్తుందో సేమ్ అలానే ఉన్నాయి అని చెప్పాడు. నాకు కూడా బాగా నచ్చేసాయి. అంటే నేను వీటిని చేయడము సెకండ్ టైం అనమాట. రావేమో అనుకున్నాను, కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కదా, కొంచెం అటు ఇటు అయినా సరే ప్యాన్కి స్టిక్ అవ్వడం కానీ ఇరిగిపోవడం కానీ అలా జరుగుతాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఉగాది పచ్చడి చేసేసి చింతపండు పులిహోర కూడా కలిపేసేసానండి. ఇంకా ఈరోజు మా స్పెషల్స్ అయితే ఇవే. 3 రెసిపీలు కూడా చాలా బాగా వచ్చేసాయి. ఇంకా ఫస్ట్ అయితే నేను వీటిని దేవునికి ప్రసాదం కింద పెట్టేసేసానండి. ఇంకా నెక్స్ట్ అయితే టెంపుల్‌కి వెళ్దామని మా పాపని రెడీ చేసేస్తున్నాను. ఈ మధ్యన స్నానం చేపించిన వెంటనే ఐలైనర్, లిప్‌స్టిక్ అడుగుతుందండి. ఐలైనర్ అంటే ఓకే, నేను రీసెంట్‌గానే తీసుకున్నాను లాక్మీ ఐలైనరు. లిప్‌స్టిక్ అయితే నేనే యూజ్ చేయను. తనకి ఎలా వేయాలో తెలియక ఏదో రకంగా బుజ్జగించి మళ్ళీ ఏడుస్తుందేమో అనేసి టెంపుల్‌కి వెళ్ళే ముందు ఆ ఐలైనర్‌తోనే అక్కడొక చుక్క, అక్కడొక చుక్క పెట్టేసేసి టెంపుల్‌కి వచ్చేసాము. మళ్ళీ ఇంటికి వచ్చేసి ప్రసాదం చేశాను కదా, అది తినేసేసాను. ఇక్కడ నుంచి అయితే ఐకేకి వెళ్ళామని చెప్పాను కదా, ఆ వీడియో కంటిన్యూ అవుతుందండి. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ కార్‌లో వెళ్ళామన్నమాట ఐకియాకి. వెళ్ళిన వెంటనే స్టార్టింగే స్పూన్స్ కనిపించాయండి. 4 స్పూన్స్ 19 రూపీస్ అంట. ఇంకా పక్కన అన్న అంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఉన్నారని చెప్పాను కదా, ఆ అన్నకొకటి మాకొకటి అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ థింగ్స్ ఎలా ఉంటాయి, వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది ఒక్కొక్కటిగా చూపిస్తాను, మీరు చూడండి. యాక్చువల్‌గా నేను ఇది సెపరేట్ వీడియో చేద్దాం అనుకున్నానండి. కానీ అసలుకు సరిగ్గా అంత గ్రాండ్‌గా వీడియో అయితే ఏం తీయలేదనమాట. కుదరలేదు, అక్కడ చాలామంది ఉన్నారు. ఎక్కడ అంటే మనుషులు లేని ప్లేస్ చూసుకొని నేను వీడియో తీయాల్సొచ్చింది. ఇంకొకటి ఏంటంటే మా పాప నా దగ్గరే ఉంటుంది. వాళ్ళ దగ్గర అంతగా ఉండట్లేదనమాట. ఇక తనని మేనేజ్ చేస్తూ నాకైతే అస్సలకి కుదరలేదండి. బట్ వీడియో తీయగలిగినంత వరకైతే నేను తీశాను. ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం కూడా నచ్చలేదండి. వెళ్ళేటప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా వెళ్ళాను గానీ, వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్, 1 ½ అవర్‌కే నాకు బోర్ కొట్టేసింది. ఎందుకో అర్థం కాలేదు. అంటే డీమార్ట్‌లు, ఇంకా బయట స్ట్రీట్ షాపింగ్‌లు ఇవి అలవాటైపోయినాయి కదా, ఆఫర్‌లు అలవాటైపోయి లో ప్రైజెస్ అలవాటైపోయి ఒకేసారి అంత కాస్ట్‌లీ థింగ్స్, హెవీ ప్రైజెస్ చూసేసరికి నాకెందుకో నచ్చలేదనమాట. చిరాకనిపించేసింది. బట్ ఇంక మా పాప కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుందక్కడ. అంటే అంతగా బయటకి తీసుకురాము కదా తనని. ఇంకా తను ఎంజాయ్ చేస్తుంది. ఇంక మేము కూడా వచ్చాం కదా అని ఇంక అన్నీ ఒకసారి చూసామనమాట. లో ప్రైజెస్ అంటే ఇక్కడ నాకు తెలిసి 10,000, 20,000 అలా స్టార్ట్ అవుతదండి. ఇంకా హై ప్రైజెస్ అంటే ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంక ఎక్కడికో వెళ్ళిపోతాయన్నమాట ప్రైజెస్. ఇక్కడ ఏంటంటే వీళ్ళు
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైనింగ్ టేబుల్ ఉందనుకోండి. ఆ డైనింగ్ టేబుల్‌ని ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ఈ ప్లేట్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ బౌల్స్ ఇలా పెట్టుకోవచ్చు. చైర్స్ సెట్టింగ్ ఇలా ఉంటుంది అనేసి మొత్తం కూడా వాళ్ళే డెకరేట్ చేసి చూపిస్తున్నారనమాట. అయితే మనకు ఆ సెట్ మొత్తం నచ్చింది అనుకుంటే ఆ సెట్ మొత్తం తీసుకోవచ్చు. లేదు మనకు ఆటిలో ఒక పీస్ మాత్రమే నచ్చింది అంటే చైర్స్ మాత్రమే మాకు నచ్చాయంటే చైర్స్ అయినా తీసుకోవచ్చు. దేనికి దానికి ప్రైస్ ట్యాగ్సెస్ ఉన్నాయన్నమాట. మీరు ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవి అయితే మాత్రము రూ. 100 99 ఇవి. ఇక్కడ ప్లేట్స్ గానీ, గ్లాసెస్ గానీ ఉన్నాయి. ఇవి మాత్రం ఇవే నాకు కొంచెం లో ప్రైజెస్ లాగా అనిపించింది. ఫస్ట్ నేను స్పూన్స్ చూపించాను గదా! అవైతే మనీ కాదంట. ఫ్రీనేనంట అవి. ఫస్ట్ స్టార్టింగ్‌లోనే వాళ్ళు మాకు చెప్పారు గానీ మేము అంతగా వినిపించుకోలేదనమాట. ఇక్కడ మా పాపను చూసారు కదా! ఎంత బాగా ఆడుకుందోనండి ఆ బొమ్మలతోటి అసలు. అవి తీసుకుందామన్నా సరా 5500, 4500 అలా ఉన్నాయి. అసలు వాటిల్లో ఏముందని అంత ప్రైజెస్ పెట్టేశారో నాకైతే కొంచెం కూడా అర్థం కాలేదు. ఇంకా ఆడుకున్నంత సేపు ఇంక అక్కడే ఎక్కువగా ఉన్నామనమాట. ఆ బొమ్మల దగ్గర ఎక్కువగా ఉన్నాం. చాలా సేపు స్పెండ్ చేశాము అక్కడే. ఇంక తర్వాత కనీసం ఒక 20 మినిట్స్ ఆ ఏరియాలోనే ఉన్నాం మేము. అంటే ఆ సరౌండింగ్స్‌లోనే ఉన్నాము. అక్కడ నుంచి మళ్ళా లాస్ట్‌లో మా పాపని తీసుకోవడానికి నాకైతే చాలా కష్టమైపోయింది. ఇక్కడ ఇవి స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయండి ఇక్కడ. తీసుకుందాం అనుకున్నాను గానీ, ఎందుకులే ఇవి డీమార్ట్‌లో గూడా ఉంటాయి గదా! ఇంత దూరం వచ్చి ఒక బాక్స్ ఎందుకు అవసరం లేదులే అనిపించింది నాకైతే. బట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో వాటి క్వాలిటీ కూడా అలానే ఉందండి. నన్నడిగితే వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. ఇక ప్రతీది కూడా క్వాలిటీగానే ఉంది. ఏది కూడా తక్కువగా ఉంది అనుకోవడానికి లేదు. అన్నీ కూడా చాలా బావున్నాయి. నాకు తెలిసి ఇక్కడ ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ గానీ, సెలబ్రిటీస్ గానీ లేదు అంటే బిజినెస్ మ్యాన్స్ గానీ అలా వస్తారు. మనం యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూస్తాం గదా! వీళ్ళు టీవీ సీరియల్స్ యాక్టర్స్ వీళ్ళుంటారు కదా! వాళ్ళు ఎక్కువగా ఇక్కడికొచ్చి షాపింగ్‌లు చేస్తా ఉంటారనమాట. మేము ఐకియాలో అవి తీసుకున్నాము, ఇవి తీసుకున్నాము అని. ఇంక ఇవన్నీ కూడా క్లాత్స్ పెట్టుకోవడానికి స్టోరేజెస్ అండి ఇవన్నీ కూడా వార్డ్‌రోబ్స్ ఇవన్నీ. చాలా బావున్నాయి. 1,00,000, 2,00,000 నుంచి స్టార్ట్ అయితున్నాయి ప్రైజెస్. 58,000లో కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే నేను మీకు అన్నీ చూపిస్తాననమాట. మీరు చూసేసేయండి. చూసారు కదండీ! ఇంకా చాలా వీడియో తీశాను గానీ, అది మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఫోన్‌లో తీశానండి నేను. అన్న ఫోన్‌లో తీశాను. కానీ అన్న ఇంకా నేను అవి సెండ్ చేయమని అడగలేదనమాట. అన్న కూడా నాకింకా సెండ్ చేయలేదు. ఇంకా సర్లే అనేసి నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి అసలు. చెప్పాను కదా! నాకు వెళ్ళిన వెంటనే అసలు ఏమాత్రం కూడా నచ్చలేదని. ఎప్పుడు వచ్చేద్దామా అనిపించింది. ఇంకా నా ఫోన్‌లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇంక ఇవన్నీ కూడా కిచెన్ ఐటెమ్స్ అండి ఇవన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ అయితే చూసినంత సేపు చూసి ఎలానో వచ్చాం కదా! ఇంత బావుంది కదా! ఫుడ్ సూపర్‌గా ఉంటుందేమో ఒకసారి ఫుడ్డు టేస్ట్ చేద్దాము, తిందాము అనేసి అప్పటికి చాలా టైం అయిపోయింది. ఫుల్‌గా ఆకలేసేసింది మాకు. ఇంకా ఫుడ్‌కైతే వెళ్ళిపోయామండి మేము ఫుడ్ తినడానికి. ఫుడ్ అంటే వరస్ట్ అండి. నాకైతే కొంచెం కూడా నచ్చలేదు. ఇంకా మనమే బాగా చేసుకుంటాము ఇంట్లో.
ఫుల్ ఎక్స్‌పెక్ట్ చేశాననమాట నేను. ఇదిగో చూడండి ఇంక ఇవన్నీ తీసుకున్నాను. నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను. ఇంకా అన్న వాళ్ళైతే మాత్రము వెజ్ పఫ్ ఇంకా సంథింగ్ వాళ్ళు ఇంకేదో తీసుకున్నారండి. సంథింగ్ కేక్ ఏదో తీసుకున్నారు వాళ్ళు. మేబీ నాన్ వెజ్ అయితే బావుండేదేమో. ఇంక పండుగ కదా! పూజ చేసుకున్నాం కదా! అని ఇంక మేమైతే అన్నీ వెజ్ ఐటెమ్సే తీసుకున్నాము. అయితే మా పాప అయితే ఫస్టు చాలా ఇంట్రెస్టింగ్‌గా స్పూన్‌తో తింటుంటే నేను హమ్మయ్య! తింటుందేమోలే అనుకున్నాను. అది కిడ్స్ మీల్ అనమాట. అది అలా క్యారెట్స్ ఇంక అవన్నీ బాయిల్ చేసి ఇడ్లీని అలా స్మాష్ చేసి ఇచ్చేశారు. మా పాప తిన్న వెంటనే వామిటింగ్ ఫేస్ పెట్టేసింది. మాకైతే భయమేసింది. ఫుల్‌గా నవ్వు కూడా వచ్చింది. నేను వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నానని చెప్పాను కదా! దాని టేస్ట్ కూడా అస్సలు బాగోలేదు. ఇంకా నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు సేఫ్టీ కోసం ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకెళ్తాను మా పాప కోసమని. ఇంకా ఆ ఫుడ్‌నే మా పాపకు కొంచెం పెట్టేసి నేను కూడా తినేసేసాను. ఇంకా అక్కడ తీసుకున్న ఫుడ్డయితే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ తినేసారండి. వాళ్ళకి బయట ఫుడ్ తినడం బాగా అలవాటేనంట. ఇంక వాళ్ళైతే ఎలాగోలా తినేసేసారు. ఇంకా నెక్స్ట్ అయితే మేము ఐస్ క్రీమ్ తినేసేసి ఇంక ఇంటికైతే బయలుదేరేసాము. వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.